जोहार एनटीआर, जोहार एनटीआर, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జోహార్. పాట సాంగ్ పైకి జెండా పైకి వెళ్ళాలి, జెండా పైకి దీనికి రాదు బాబు, దీనికి రాదు, అన్ని చేతులు పెట్టు. పై జరిగానండి. మహాత్మా శ్రీ గాంధీ గారు మరి ఆయన ఆధ్వర్యంలో అంతకుముందు ఎంతో మంది త్యాగదారులు చాలా మంది వచ్చారు. ఆయన తర్వాత కూడా కొంతమంది వచ్చారు. ఏదేమైనప్పటికీ 1921 నుంచి 47 వరకు కూడా గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహోద్యమంలో మనకి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహాత్ములందరినీ కూడా ఒకసారి ఈరోజు మనం మరణం చేసుకొని వారిని గౌరవించుకొని ఈ స్వాతంత్ర ఫలాల్ని ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అద్భుతంగా भारत माता की, भारत माता की, मातरम मातरम, వందే మాతరం, मातरम मातरम, వందే मातरम, వందే మాతరం, बोलो भारत माता की జై, भारत माता की జై, भारत माता की జై, भारत माता की ఇప్పుడు విజయలక్ష్మి గారు దేశభక్తి గీతం जय हिंद। కలిపితే ప్రగతుల తీరం భారత ఖండం అమృత భాండం. సత్కరిస్తారు బత్తిరి శ్రీనివాసరావు గారు, మిట్టపల్లి పాండురంగారావు గారు, అలాగే పుష్పమాలతో మిత్రులకు, పాలనాధికారులకు, శ్రీ కాకాని పుండరీకాక్షుడు ఉద్యానవనం వాకర్స్ కమిటీ సభ్యులందరికీ, కన్నా స్కూలు టీచర్స్కి, విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రాంత ప్రజానీకానికి, పత్రికా వారికి, మీడియా వారికి అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడి 70వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి కళలన్నీ కూడా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వారిద్దరి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశ పరిపాలన చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అట్టడుగు వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్లాలని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం పాల్గొంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. దైవికంగా దీన్ని కూడా అంటే స్వాతంత్రం రాకముందు కేవలం ఒక 20 రోజులు ముందు జన్మించడం జరిగింది. ఇది బ్రిటిష్ కాలంలోనే జన్మించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి ఎంతో తృప్తినిస్తూ ఉంది. మహానుభావులు గాంధీ గారి ఆధ్వర్యంలో మహానుభావులు ఎంతోమంది త్యాగపురుషులు నిస్వార్థమైనటువంటి మనసుతోటి బ్రిటిష్ సామ్రాజ్యం వంటి of 10th standard to say a few words about this auspicious day. Out of which we are here today. There is a long list. I did not tell all the list. Why? Because it takes a lot of time. So at least on this. ఇలాంటి వ్యక్తి తిరిగాడు అంటే భవిష్యత్ తరాల వారు నమ్మకపోవచ్చు అని చెప్తాడు ఐన్స్టీన్ మహాత్మా గాంధీ గురించి. కాబట్టి అలాంటి మహాత్మా గాంధీ మన దేశంలో పుట్టడం, ఆయన ఆదర్శాలు ఈరోజు అమెరికా అధ్యక్షుడు కానీ ఎవరైనా సరే అలాంటి ఆయన ఆదర్శాలను ఈరోజు తీసుకుంటున్నారు. ఈరోజు ఆయన ఫోటోనే వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటున్నారు మహాత్మా గాంధీ. అయితే మనము ఆయన్ని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అనేక గ్రామ స్వరాజ్య విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ మహాత్మా గాంధీ సూత్రాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మర్చిపోతుంటాం. కానీ చిన్న చిన్న విషయాల్లో మన దగ్గర లోపాలు ఉండొచ్చు. చిన్న చిన్న అంశాల్లో మనం సూక్ష్మంగా చూసినప్పుడు మన దగ్గర భారతదేశంలో కొన్ని లోపాలు కనిపించవచ్చు. కానీ బ్రాడ్ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఇప్పటివరకు
ప్రపంచ దేశాల్లోనే తగిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అభివృద్ధిలో పయనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ కూడా అందున్నటువంటి అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఇప్పటికీ గోవధ పేరు మీదనో